చూడండి ఎంత బాగా ఫ్రై అయింది. ఇలాంటి మంచి కలర్ అయితే రావాలి. చూడండి లేయర్గా ఎంత బాగుందో. ఈ విధంగా రావాలి. కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాము. ఇంకా ఇంతకంటే ఎక్కువ కలర్ అయితే రాకూడదు. చూడండి అన్నీ అయితే తీసుకొని ఈ విధంగా వేడిగా ఉండేటప్పుడు మనం షుగర్ పాకం పట్టుకున్నాం కదా, ఆ పాకంలోకి అయితే వేసేసుకుందాం. చూడండి ఇప్పుడు మూత తీసుకొని షుగర్ పాకం ఒకవేళ మీకు కొద్దిగా చల్లగా అయిపోయినా కొద్దిగా మళ్ళీ వేడి చేసుకోవచ్చు. ఈ షుగర్ పాకంలోకి ఈ విధంగా వేసేసుకోవాలి. వేడిగా వేసుకుంటే షుగర్ పాకం కొద్దిగా బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ షుగర్ పాకం పట్టే వరకు కొద్దిగా ఎక్కువసేపు అయితే ఉంచితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఎక్కువసేపు ఉంచకూడదు. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచి పాకం కొద్దిగా పట్టుకున్న తర్వాత తీసేయాలి. అన్నీ తిప్పుకోవాలి. తిప్పుకొని ఒక 2 నిమిషాలు నానిన తర్వాత తీసేసేద్దాం. ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచుకోవాలి. ఇప్పుడైతే మిగతా ఉన్నాయి కదా అవి కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇంకా ఉన్నాయి కదా ఇవి కూడా అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుందాము. కొద్దిగా ఫ్రై అవనిద్దాం. చూడండి ఇప్పుడు ఈ షుగర్ పాకంలో వేసినవి అయితే కొద్దిగా బాగా షుగర్ అయితే పీల్చుకునింది. ఈ విధంగా పీల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అయితే ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇంకా ఎక్కువసేపు కనుక ఉంచితే మెత్తగా అయిపోతాయి. తీసేద్దాం.